హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్‌గా ఉన్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. ఈరోజు వీడియో చాలామంది ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్న వీడియో అండ్ చాలా డేస్ అవుతుంది మన వీడియోస్‌లో మళ్ళీ రెనోవేషన్ ఇవన్నీ చూపించడం. ఈ పర్టిక్యులర్ కాఫీ బార్ కౌంటర్ ఏదైతే ఉందో మీరు వీడియోలో చూసింది ఫ్రమ్ స్క్రాచ్. అక్కడ ఓన్లీ వాల్ ఉండేది. ఫ్రమ్ స్క్రాచ్ ఎక్కడి నుంచి ఏం తీసుకున్నాము, ఎలా చేసాము, ఇది కంప్లీట్గా ఈ వీడియోలో చూపిస్తానండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. సో మీరే ఓన్గా చేసుకోవచ్చు. నేను ఎక్కడెక్కడ ఏం కొన్నాను, ఎలా ఏంటి ఇవన్నీ కూడా షేర్ చేస్తాను డీటెయిల్డ్గా. సో ఇక్కడైతే నేను ఒక ఓవర్‌వ్యూ చూపిస్తున్నాను మీకు. సో ఇది బార్ కౌంటర్‌లా యూజ్ చేసుకునే వాళ్ళకి అలా యూజ్ చేసుకోవచ్చు. కాఫీ బార్ కౌంటర్‌లా యూజ్ చేసుకునే వాళ్ళకి ఒక కాఫీ తాగే మంచి ప్లేస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మేమైతే కాఫీ లవర్స్ కాబట్టి కాఫీ కౌంటర్ లాగా చేసుకున్నాం అనమాట. అండ్ చాలా బడ్జెట్‌లో ఆలోచించుకొని ఎంత ఆప్టిమైజ్ చేయగలిగితే అంత ప్రైస్‌లో మాకు నచ్చినట్టు మా హౌస్ థీమ్‌కి తగ్గట్టుగా మేము దీన్ని ఇలా చేసుకున్నాం అనమాట. సో అఫ్‌కోర్స్ ఇందులో ఎక్కువ పార్ట్ మా హస్బెండ్‌దే ఉంటుంది. సో ఇది డీటెయిల్డ్‌గా నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీలో ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయడం మర్చిపోవద్దు. సో ఛానల్లో ఇంకా ఎవరైనా చూడకపోతే మేము ఈ కంప్లీట్ హౌస్ని ఎలా రెనోవేట్ చేసామన్నవి చాలా వీడియోసే ఉన్నాయి. అండ్ ఉయ్యాల స్వింగ్ కూడా ఎలా చేశారని అడిగారు. ప్రతి దానికి నేను డిఐవైస్కి అన్నిటికీ సపరేట్ వీడియోస్ పెట్టానండి. సో ఒకసారి మన ఛానల్ అయితే చెక్ చేయండి. అండ్ ఇప్పుడు కమింగ్ టు ద ఫస్ట్ పార్ట్, మీరు పైన ఏదైతే హ్యాంగింగ్ చూసారో దాని రిలేటెడ్ అనమాట. అండ్ ఈ హ్యాంగింగ్వి నాకు ఒక ఇమేజ్ అయితే ఉంది. అంటే మేము ఇల్లు చూసినప్పుడు ఆ పర్టిక్యులర్ ప్లేస్లో వాల్ ఉండేదన్నమాట. కంప్లీట్గా వాల్ ఉండేది. ఆ వాల్ అంతా బ్రేక్ చేసి మేము ఓపెన్ కిచెన్ పెట్టుకున్నాం. అక్కడ కాఫీ బార్ కౌంటర్ కావాలనేది నా ఆలోచన అనమాట. సో ఇల్లు ఓకే అనుకున్నప్పటి నుంచి మేము ప్రాసెస్లో ఇక్కడ అనుకుంటూ ఉన్నాం. సో ఇక్కడ మీరు పైన చూస్తున్నారు కదా మెజర్మెంట్స్ అయ్యి, ఆ పక్కన ఒక చిన్న స్లాబ్ వాల్లా ఉంది కదా, అది మేము కన్స్ట్రక్ట్ చేసామన్నమాట. ఎందుకంటే ఆ ప్లేస్లో వాల్ కొట్టేసాం. వాల్ ఉండేది, ఆ వాల్ అంతా బ్రేక్ చేశాక పైన అంతా సెట్ చేసుకొని అక్కడ ఒక చిన్న వాల్ లాంటిది మేము కట్టుకున్నాం అనమాట. సో వాల్కి అటు సైడు కొంచెం అక్కడ ఒక పెద్ద కిచెన్లో ఇంకొక ర్యాక్ కూడా ఉండేదన్నమాట. సో ఆ ర్యాక్ని కూడా రిమూవ్ చేసుకొని అక్కడ కొంచెం స్పేషియస్గా ఉండేలాగా ఆ ర్యాక్ తీసేయడం వల్ల, అంటే అక్కడ ఫ్రిడ్జ్ ఉండేదన్నమాట. కంప్లీట్ ర్యాక్ ఎలిమినేట్ చేసి ఆ ప్లేస్ని ఇటు వాల్ ప్లేస్ని మేము యూటిలైజ్ చేసుకుని కాఫీ బార్ కౌంటర్ చేయాలని అనుకున్నాము. సో ఒక కిచెన్కి, హాల్కి, డైనింగ్ ఏరియాకి ఒక పార్టిషన్లా ఉంటుంది. అండ్ అది ఉండాలని నాకు ఎప్పుడు అనిపించేది సొంత ఇల్లు ఉన్నప్పుడు. అప్పుడు మేము అనుకున్న ప్లాన్కి మేము కీస్ రాగానే ఒక్కొక్కటి ఆర్డర్ చేసుకోవడం స్టార్ట్ చేసామన్నమాట. సో ఈ మెటల్వి అయితే కనుక నేను తేములో ఆర్డర్ చేసుకున్నానండి. సో తేము, అమెజాన్ ఎక్కడైనా ఉంటే తేములో ఆర్డర్ చేసుకున్నాను అనమాట. అరౌండ్ నాకు 17 యూరోస్ ఏమో పడింది ప్రైస్, నాకు గుర్తున్నంత వరకు. ఎగ్జాక్ట్ గుర్తులేదు, గుర్తున్నంత వరకు. అండ్ సైజెస్ కూడా చాలా రకాలు ఉంటాయి, హెవీ మెటల్ ఉంటాయి. సో నేను ఇవి కీస్ తీసుకోగానే నవంబర్, డిసెంబర్ ఆ టైం కల్లా హౌస్ రెనోవేషన్ కంప్లీట్గా అయిపోతుంది అన్నట్టు పనిలో దిగకముందు రఫ్ ఎస్టిమేషన్ అనమాట. సో అప్పుడే ఆర్డర్ చేసేసుకున్నానండి, ఎందుకంటే కొంచెం టైం ఎక్కువ పడుతుందన్నమాట. ఫస్ట్ అయితే మేము దీంతోనే స్టార్ట్ చేసాము. అక్కడ మీరు చూస్తే పైన మెటల్ది వేసేసి ఈ వుడ్ది ఏదైతే ఉందో ప్లాంక్, అది మేము హార్న్బాక్లోనో ఓబిఐలోనో మన మెజర్మెంట్స్కి తగ్గట్టు ఇలాంటి వుడ్ ప్లాంక్స్ చాలానే ఉంటాయన్నమాట. సో అక్కడి నుంచి తీసుకొచ్చాము. దాని ప్రైస్ అయితే నాకు ఐడియా లేదు. పైన అది ఎందుకు పెట్టానంటే పైనుంచి సంథింగ్ హ్యాంగ్ అవ్వాలి, సో అప్పుడు ఆ బార్ కౌంటర్ కంప్లీట్ అవుతుంది అన్నది నా ఐడియా అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఎంత కావాలి ఏంటి అన్నది ముందే ప్లాన్ చేసుకున్నామండి. ఎందుకంటే మనం మెటీరియల్ దాన్ని బట్టి తెచ్చుకోవాలి. మేము ఏంటంటే కిచెన్లో నడిచేటప్పుడు అడ్డు రాకూడదు అండ్ అది ప్లాంక్ సఫిషియెంట్గా ఉండాలని మేము 1.2 మీటర్ అంటే 120 సెంటీమీటర్స్ అడ్డం తీసుకున్నాము. హైట్ వచ్చేసి 1 మీటర్ వచ్చేలా తీసుకున్నాం అనమాట. సో అంటే మనకి చైర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, ఐడియల్ మెజర్మెంట్స్ కైండ్ ఆఫ్ అనమాట. సో అలాగా. అండ్ ఇక్కడ నేను ఆ పైన ప్లాంక్ ఏదైతే వేసానో దానికి లైట్స్ తీసుకున్నాం అనమాట. యాక్చువల్గా అక్కడ చాలామంది హ్యాంగింగ్ లైట్స్ కూడా పెట్టుకుంటారు. బట్ నాకేంటంటే ఆల్రెడీ మాకు డైనింగ్ టేబుల్ దగ్గర ఒక ల్యాంప్ వచ్చింది కదా పైనుంచి. సో అది ఇది అంతా క్లమ్జీ అయిపోద్దు. అండ్ రియాలిటీగా అసలు అక్కడ ఎంతవరకు లైటింగ్ యూస్ చేస్తామన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. దానికి వైరింగు, ఎక్స్ట్రా పనులు అన్నీ వద్దు.
అని చెప్పి నేను ఇవి కూడా తేములోంచే తీసుకున్నాను. సో ఇవేంటంటే రీఛార్జబుల్ బ్యాటరీస్ యూస్ చేసుకోవచ్చు, మల్టీ కలర్ ఆప్షన్స్ ఉంటాయి, రిమోట్తో యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో అలా స్టిక్ చేసుకోవచ్చు పైన. నేను మా హస్బెండ్కి అదే చెప్పాను, లైట్ ఆల్రెడీ ఇక్కడ ఉంటుంది కాబట్టి మరీ దగ్గరగా అయితే లుక్ కూడా బాగోదు, జస్ట్ మనం ఇవి అయితే చక్కగా రిమూవ్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. మల్టీ కలర్ ఆప్షన్ కూడా ఉంది కదా, ఇంక ఎక్స్ట్రా వైరింగ్ ఇవన్నీ ఎలక్ట్రికల్ వర్క్ వద్దని చెప్పి ఇంకా అలా ప్లాన్ చేసుకున్నాము. సో ఇక్కడ మీరు చూస్తే డెప్త్ ఉంటుంది కదా, మనం ఆర్బైట్ ప్లాటర్ ఏదైతే పైన ప్లాంక్ వేస్తామో దాని డెప్త్ వచ్చేసి మేము ఆర్బైట్ ప్లాటర్న్ కొనుక్కున్నాక ఫిక్స్ అయ్యి డ్రాయింగ్ స్టార్ట్ చేశారనమాట తను. మేము ఇక్కడ మన కుకింగ్ టాప్ ఉంటుంది కదా, ఆ కిచెన్ కౌంటర్ టాప్ని దాన్ని ఆర్బైట్ ప్లాటర్ అంటారనమాట ఇక్కడ. మేము అది హార్న్బాగ్లో తీసుకున్నాం, మేము అంతకుముందు వీడియోస్లో కూడా షేర్ చేశాను. దాన్ని మేము ఫస్ట్ ఐకియాలో తీసుకుందాం అనుకున్నాం, బట్ మాకు కావాల్సిన సైజులో వాళ్ళు కట్ చేసి ఇవ్వరనమాట, అంత పెద్దది మా కార్లో తెచ్చుకోవడానికి అవ్వదు. సో వి థాట్ హార్న్బాక్లో కట్ చేసి ఇస్తున్నారు, అండ్ మాకు ఎగ్జాక్ట్గా డార్క్ గ్రే మా కిచెన్కి మ్యాచ్ అయ్యేలా కావాలన్నమాట. సో అందుకనే ఆ కలర్ తీసుకున్నాము. అండ్ మా ఫ్లోర్లో కూడా క్రీమ్ అండ్ గ్రే ఉంటుంది కాబట్టి అలా ప్లాన్ చేసుకున్నాము. సో దాన్ని బట్టి ఆ డెప్త్ ఆర్బైట్ ప్లాటర్ మాకు ఎంత డెప్త్ ఉందో 60 సెంటీమీటర్స్ అనుకుంటా ఉంది, మేము 55 అది ఎంత ఉందో ఎగ్జాక్ట్గా అంతకి మెజర్మెంట్స్ తీసుకున్నారు. దాని విత్ ఎంత ఉంది ఏంటి కంప్లీట్గా డ్రాయింగ్ తీసుకున్నారనమాట. యాక్చువల్గా ఇవి ఎక్కడ వీడియోస్ లేవండి, అంటే మాకు ఎలా కావాలన్నది ఐడియా ఉంది కానీ ఎలా చేసుకుందాం. ఇంకొకటి ఏంటంటే మా దగ్గరున్న వాటితో కాస్ట్ ఆప్టిమైజ్ చేస్తూ చేసుకోవాలన్నమాట. సో మా ప్లాన్ అయితే అదే, అంటే మనం ఏదైనా ఒకరికి చూపిస్తున్నప్పుడు అది యూజ్ అవ్వాలి కదా. యాక్చువల్గా అయితే ఇంత కష్టపడక్కర్లేదండి, మనకి XXLలో ఐకియాలో కానీ ఎక్కడైనా ఇవి రెడీగా కొన్ని ఉంటాయి. సో అవి జస్ట్ అలా తెచ్చుకొని పెట్టుకొని మనం చైర్స్ కొనుక్కున్నా సరిపోతుంది, లేదా కంప్లీట్ సెట్ కూడా అమెజాన్లో కూడా దొరికేస్తుంది. ఇంకా మనం చేసిన ప్రైస్ కన్నా ఇంకా అఫోర్డబుల్ ప్రైస్కే దొరుకుతుంది. బట్ మనకి చేసుకున్న సాటిస్ఫాక్షను, మనం చేసుకొని పెట్టుకున్నట్టు మన మైండ్లో ఉన్న ఐడియా తగ్గట్టు కావాలన్నట్టు ఇంకా మా హస్బెండ్ నేను తను నన్ను ఒకటే అడిగారు, నీకు ఎలా కావాలనుకుంటున్నావు ఏం థీమ్ అని. సో అకార్డింగ్లీ తనే ప్లాన్ చేసుకొని మొత్తం తెచ్చుకున్నారనమాట. సో కొన్ని ఇంట్లో ఉన్నవి యూజ్ చేసాము చాలా వరకు. సో అలా అంటే మేము ఆల్రెడీ రెనోవేషన్స్ చేసాం కదా. సో ఇక్కడ మీరు చూస్తే మనకి సెంటర్లో ఒక స్ట్రాంగ్ నిలబడేది కావాలన్నమాట, ఎందుకంటే కాళ్ళు లోపలికి పెట్టుకునే స్పేస్ కూడా ఉండాలి కాబట్టి. సో ఇక్కడ ఆర్బైట్ ప్లాటర్కి ఈ వుడ్వి కూడా మనకి బయట ఓబిఎల్లో హార్న్బాక్లో దొరుకుతాయండి. ఈ వర్క్స్ చేయాలి, డిఐవై చేయాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఇవి ఎక్కడెక్కడ దొరుకుతాయి, ఎలా వేస్తున్నారు ఏంటనేది చూస్తే ఐడియా వస్తుంది. నేను ఎగ్జాక్ట్గా 100% నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, బికాస్ అది నాకు అంత డీటెయిల్గా తెలియదు అనమాట. మీరు చూస్తేనే అర్థమవుతాయి కొన్ని. సో తను ఈ ఎల్ క్లాంప్స్ ఉంటాయి కదా, ఎల్ క్లాంప్స్ వేసుకొని ఇక్కడ ఒకటైతే వుడ్ దీనికి అటాచ్ చేస్తున్నారు పైన, దానిపైన నిలబడేలాగా. నేను అందుకే ఈ డిఐవేస్ అవన్నీ క్లియర్గా తీసాను, ఎందుకంటే ఇక్కడ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈజీ అవుతుంది కాబట్టి. సో మీరు చూస్తే మాకు కావాల్సిన ఆర్బైట్ ప్లాటర్న్ ఎల్ షేప్లో ఒకటి 1.2 సెంటీమీటర్ లెంత్, ఇంకొకటి 1 మీటర్ హైట్ అలా తీసుకున్నాం అనమాట. సో మీరు ఈ లెఫ్ట్ వాల్కి చూస్తే ఒక వుడ్ది నిలబెట్టారు చూసారా, పైన బేస్ ఏమో ఆ ఎల్ క్లాంప్స్, ఐరన్ ఎల్ క్లాంప్స్ పైన పెట్టి అక్కడ గోడకి సపోర్ట్ వచ్చేసి ఆ వుడ్ది వేశారనమాట. సో మీకు అందుకే క్లియర్గా చూపిస్తున్నాను, చూడండి. చేసుకునే వాళ్ళకి ఈవెన్ ఇండియాలో కూడా చేసుకోవచ్చు, మనకి ఇవన్నీ దొరికేస్తాయి. బట్ మనకి ఏంటంటే కార్పెంటర్స్ చక్కగా వచ్చి చేస్తారు కాబట్టి అంత నీడ్ అనిపించదు. అండ్ ఇక్కడ ప్రతిదీ ఇంత డీటెయిల్గా వచ్చి ఎవరైనా చేయాలంటే చాలా కాస్ట్ అవుతుంది. మనకి వర్క్ ఐడియా ఉంటే మనమే చేసి తెచ్చుకోవచ్చు. సో మా ఇల్లంతా మేము అలానే రెనోవేట్ చేసుకున్నాము. సో ఇక్కడ తను చేస్తూ ఉన్నారనమాట. ఈ క్లిప్పింగ్స్ అన్నీ ఎప్పటి నుంచో అండి, ఒక చిన్న పని ఆగిపోయి నేను ఇన్ని డేస్ బార్కౌంటరీ వీడియో షేర్ చేయలేకపోయాను మీతో.
ఇక్కడ తనేం చేస్తున్నారు మీకు అర్థమైంది కదండీ. వాల్‌కి ఎల్ క్లాంప్స్ ఏశారు కదా! కొంచెం స్ట్రాంగ్‌వి. అది ఒకటి ఒక సైడ్ వచ్చేసి వాల్‌కి వేశారు నెయిల్స్. అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి పైన ప్లాంక్‌కి వేస్తున్నారనమాట. సో, సపోర్ట్ కింద. అండ్ అటు ఇటు సెంటర్‌లో వుడ్ ఉంటాయి కదా! నుంచోనివి. ఐ మీన్ నిలబెట్టడానికి సపోర్ట్ లాగా అవి యాడ్ చేశారనమాట. సో, ఒకటి సైడ్ దానికి అటాచ్ చేశారు. ఒకటి వాల్‌కి అటాచ్ చేశారు. ఐ థింక్ నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ ఇది కొంచెం స్ట్రాంగ్‌గా ఉండాలండి. ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే మనకి నుంచున్నప్పుడు అంత బావుంటదనమాట. సో, ఇక్కడ చూసారు కదా! ఇటువైపు వాల్‌కి అటాచ్ చేశారు కాబట్టి, ఇటువైపు పైదానికి ఇంక నుంచొని ఆర్బెట్ ప్లాటన్‌కి పెట్టాలి కాబట్టి, దానికి కూడా ఎల్ క్లాంప్స్ అయితే వేశారు. సో, ఇక్కడ సెంటర్ వుడ్ దానికి, పైదానికి కూడా ఎల్ క్లాంప్స్ వేస్తున్నారనమాట. అండ్ ఇక్కడొచ్చేసి మీకేం చూపిస్తున్నానంటే, మేము వాల్‌కి సైడ్ పార్టిషన్స్ లాగా నేను కొంచెం డెకార్‌కి వాటికి పెట్టాను కదండీ! సో, అవి చూపిస్తున్నాననమాట. ఇవి కూడా నేను చాలా బెస్ట్ ప్రైజెస్‌లో ఎక్కడ దొరుకుతాయి ఏంటని చూసుకొని ఫైనల్లీ తేములో ఆర్డర్ చేసుకున్నాను. ఎందుకంటే ఇవి వన్స్ ఇన్‌స్టాల్ చేస్తే మనం పెద్దగా యూజ్ చేయము. వాల్‌కే ఉంటాయి అండ్ పెద్ద ఎక్కువ వెయిట్ కూడా ఏం పెట్టము. ఏదో చిన్న చిన్న కప్స్ గానీ, లేదంటే లైట్ వెయిట్ గ్లాసెసే కదా పెడతాము. సో, దాన్ని బట్టి నేను ప్రైస్ చూసుకొని పెట్టుకున్నాను. ఐ థింక్ ఇవి కూడా సెట్ ఆఫ్ 3 నాకు ఐ థింక్ €20 అలా వచ్చినట్టున్నాయండి. నేను ఎక్కువ హడావిడేం పెట్టుకోలేదు. వైన్ గ్లాసెస్ అవి పెట్టుకొని బార్ కౌంటర్ ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు తాగే అలవాటు ఉన్న వాళ్ళకి ఆ కింద వైన్ గ్లాసెస్ పెట్టుకోవడానికి ఒక ర్యాక్‌లా ఉంటుంది. సో, అలాంటివి కూడా దొరుకుతాయన్నమాట. నాకు అవేం అవసరం లేదు కాబట్టి నేను నార్మల్‌గా సింపుల్‌గా పెట్టుకున్నాను. బట్ విత్ గోల్డ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇది ఫుల్లు అప్పటికి మా ఇంట్లో రెనోవేషన్స్ జరుగుతున్నాయి కదా! ఇది కూడా అంతే ఇనీషియల్‌గా మా కీస్ రాంగానే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఎప్పుడో మళ్ళీ కిందకెళ్ళి ఎతుక్కొని తెచ్చుకున్నాను. అందుకే ఫుల్ డస్ట్ ఉన్నాయి అవన్నీ క్లీన్ చేసుకున్నా. కొంచెం లైట్ వెయిట్ ఉంటాయన్నమాట అవన్నీ. సో, అదే ఇక్కడ క్లీన్ చేస్తున్నాను. నాకేంటంటే ఒక్కొక్క పని చేస్తున్న కొద్దీ ఇవన్నీ వెతుక్కొని తెచ్చుకొని అసలు ఎలా ఉంటుందో అవుట్‌పుట్ చూడాలన్న తాపత్రయం చాలా ఉంటది. మనం వర్క్ చేసేటప్పుడు అది నాకు మా హస్బెండ్‌కి 200% ఉంటదనమాట. అది అయ్యేలోపు ఏదో ఒకటి దాన్ని అటు ఇటు సెట్ చేసి ఇంకా చూడాలి అనుకుంటే ఇమీడియట్‌గా చూసేలాగా చేసుకుంటాము. సో, అదనమాట. ముందైతే అన్నీ గ్యాదర్ చేసి పెట్టుకొని వర్క్ స్టార్ట్ చేయము. వర్క్ స్టార్ట్ చేశాక ఒక్కొక్కటి కూడా తెచ్చుకుంటాం కొన్నిసార్లు. ఎందుకంటే ఏది ఎప్పుడు అవసరం పడుతుందో తెలీదు కదా! అలా అనమాట. అండ్ ఇవి మీకు సైడ్ ప్లాంక్స్ అంటే మీకు అమెజాన్‌లో కూడా దొరుకుతాయండి. జర్మనీలో ఎక్కడైనా దొరుకుతాయి. నేనైతే తేములో ఆర్డర్ చేసుకున్నాను అనమాట. కొంచెం అఫోర్డబుల్ ప్రైసెస్ కోసం. ఇఫ్ ఎట్ ఆల్ మనకి క్వాలిటీ నచ్చకపోయినా వీ కెన్ రిటర్న్ కదా! సో, ఇవన్నీ ఎప్పుడెప్పుడో ఆర్డర్ చేసుకున్నాం అనమాట. సో, జస్ట్ అలా అవేంటంటే మనం ఏమన్నా పెట్టినవి కింద పడిపోకుండా సపోర్ట్ ఉండేలాగా ఉంటాయి. జస్ట్ అలా గుచ్చుకుంటే సరిపోతుంది. అండ్ కాఫీ బార్ కౌంటర్ నేను ఇంకా ఫుల్ లెంత్ డెకార్ చేయలేదండి. ఎందుకంటే కాఫీ మిషన్ మంచి మంచి కప్స్ ఇవన్నీ కూడా కొనుక్కోవాలి. ఇంకా అవేమీ చేయలేదనమాట. అండ్ ఇవన్నీ ఆఫీస్ నుంచి వచ్చాక కొన్ని డేస్ చేసిన వీడియోస్ అనమాట. సో, ఇక్కడ మీరు సైడ్ 2 వుడ్ ప్లాంక్స్ నుంచోబెట్టడం చూసారు కదా! ఇప్పుడు ఇది కింద అనమాట. ఒక కంప్లీట్ ఫ్రేమ్ లాగా చేయాలి సెంటర్‌లో. సో, ఇది కింద స్టిక్ చేయడానికి ఇప్పుడు మనం కింద టైల్స్‌కి హోల్స్ పెట్టలేం కాబట్టి ఒక గ్లూ లాంటిది ఉంటదనమాట బాండింగ్ లాంటిది. సో, దాన్నే వేసాము. ఆఫ్‌కోర్స్ ఈ ఒక్కదాని మీదే ఉండదనుకోండి. ఇంకా తను చాలా వేస్తారు. బట్ దానికి దీనికి ఎగ్జాక్ట్ మెజర్‌మెంట్‌లో సెంటర్‌లో వచ్చేలాగా అటు వుడ్ దానికి, ఇటు వుడ్ దానికి ఇది తీసుకొని దాన్ని స్టిక్ చేశారనమాట. దీనిపైన ఇంకా చేసేవి ఉంటాయి. అండ్ కొన్ని ఆరాలు కదా! అండ్ ఈ సైడ్ సపోర్టింగ్స్‌కి అయితే మళ్ళీ ఎల్ క్లాంప్స్ ఏసి ఆ కంప్లీట్ ఫ్రేమ్‌ని కంప్లీట్ చేశారనమాట. ఇప్పుడు మీకు అర్థమైంది కదా! మనం సి షేప్‌లో లెఫ్ట్, రైట్ అండ్ డౌన్ కూడా వేసాము. అండ్ ఇంక అదంతా చేసే ప్రాసెస్‌లో ఇంక మా హస్బెండ్‌ని అంటే టైం బట్టి అనమాట. మేము 6 వరకే సౌండ్స్ చేసుకోగలం కాబట్టి ఎప్పుడైనా టైం దొరికితే వీటన్నిటికి నెయిల్స్ ఏయాలి కదా! సో, ఒక్కసారి అవి వేసేవా ప్లీజ్ అవి వేసి అవుట్‌పుట్ చూసుకుందాం అన్నట్టు ఇంకా సైడ్ అవన్నీ క్లీన్ చేసి పెట్టాను కదా! నెక్స్ట్ డే మార్నింగ్ సాటర్డే అయితే ఇంక అప్పుడు అలా వేయించేస్తున్నాను. అండ్ మధ్యలో ప్లగ్ పాయింట్‌లో ఒకటి వచ్చింది చూసారా మీరు? అది యాక్చువల్‌గా అక్కడ ఫ్రిడ్జ్ ఉండేదని చెప్పాను కదా! సో, దానికి వచ్చిందనమాట. బట్ మా హస్బెండ్ అయితే దాన్ని క్లోజ్ చేద్దాం అనుకున్నారు కానీ ఇఫ్ ఎట్ ఆల్ ఎప్పుడైనా ఫ్యూచర్‌లో అక్కడ ఏమన్నా యూజ్ చేసుకోవాలంటే ఒక యాక్సిస్ ప్లగ్ పాయింట్‌లా ఉంటది. ఏమన్నా ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా దేనికన్నా. సో, ఉన్నది ఎందుకు తీసేయడం. అండ్ మేము కిచెన్‌ని కంప్లీట్‌గా రెనోవేట్ చేస్తామని మీకు చెప్పాను కదండీ. సో, కిచెన్ ఒక్కటే ఎలక్ట్రికల్ వర్క్ మేమేం టచ్ చేయలేదు. ఫ్యూచర్‌లో కిచెన్ అంతా చేంజ్ చేసినప్పుడు అప్పుడు కంప్లీట్‌గా అన్నీ మార్చుకుంటాం కాబట్టి ఇంకా దాన్ని ఏమీ కదపలేదనమాట. సో, జస్ట్ అక్కడ కొత్తది ప్లగ్ పాయింట్ ఒకటి అన్నీ మార్చేశారు. అండ్ ఈ సైడ్ స్ట్రాంగ్స్ ఇవన్నీ కూడా
కొంచెం బడ్జెట్‌లో అయిపోవాలి. బట్ అనుకున్నవి ఏదైనా డెకోర్ లాగా పెట్టుకోవడానికి బావుండాలి అన్నట్టు ఇంకా అలా సెట్ చేసుకున్నాము. నాకైతే చేసినంత సేపు అవుట్‌పుట్ ఎప్పుడు చూస్తానా అనే ఉండేది. అంటే ఇవేమి జస్ట్ తెలియకముందు అసలు ఎలా చేయాలి ఏంటి అని తెలియకముందే ఆర్డర్ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ పైన ఇంకా లైట్స్ కూడా ఫిక్స్ చేసేద్దాం. సైడ్ ఇవన్నీ వేసేసావు కదా అని మా హస్బెండ్‌ని అడిగి రీచార్జబుల్ బ్యాటరీస్ అవి తీసుకున్నాము. యాక్చువల్‌గా ఇక్కడ రీచార్జబుల్ బ్యాటరీస్ ఆర్ ద బెస్ట్ అండి. ఎందుకంటే పిల్లల టాయ్స్‌లో ప్రతి దాంట్లో బ్యాటరీస్ ఉంటాయి. అండ్ బ్యాటరీస్ చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి. ఊరికే అయిపోతాయి అనమాట. సో ఇలా రీచార్జబుల్‌వి బెటర్ మనకి. ఎక్కడైనా దొరికితే అమెజాన్‌లో గానీ ఏదైనా సరే మనం అవైతే కొంచెం బెటర్‌గా రీచార్జ్ చేసుకొని వాడుకోవడానికి బావుంటుంది అని, ఇంక వీటిల్లో ఉన్నాయో లేదో కూడా తెలీదు. తక్కువైనా ఇంకొక దాంట్లోకి తీసి సెట్ చేసి ఇంకా పెడుతున్నారనమాట. ఏంటంటే అవుట్‌పుట్ చూసుకుంటే చేసినప్పుడు సాటిస్ఫాక్షన్ వస్తది గదా! దానికోసం ఇక్కడ తను అదే టెస్ట్ చేస్తున్నారనమాట. ఒక్కొక్క దాంట్లో వేసాము. ఇవి మల్టీ కలర్ వస్తది. స్లో మోషన్‌లో అన్ని కలర్స్ దానంతట అదే అవుతది. వార్మ్ లైట్ వస్తది. సో, అన్ని రకాల బావుంది. కానీ మా హస్బెండ్‌కి ఏంటంటే అది స్మార్ట్‌గా లేదు. లైక్ మేము ఇంట్లో ఆల్మోస్ట్ అంతా స్మార్ట్ లైట్స్ పెట్టుకున్నాం అనమాట. లైక్ మనం అలెక్సాలో గానీ ఏదైనా కమాండ్ ఇస్తే వర్క్ అయ్యేలాగా. బట్ ఇవేంటంటే కొంచెం బొడుపుల్లాగా కిందకొచ్చాయి కదా! మా హస్బెండ్‌కి చూడ్డానికి లుక్ నచ్చలేదు. బట్ నేను అప్పటికి చాలా డేస్ అయిందనమాట ఆర్డర్ పెట్టేసి. ఓకేలే బానే ఉంది. మనమే కదా ఉండేది. ఎప్పుడైనా ఫ్యూచర్‌లో చూసి మారుద్దాంలే అన్నట్టు ఇంకా బలవంతంగా ఒప్పించా అనమాట. బావున్నాయి. ఇట్స్ ఓకే. ఫైన్ అని చెప్పి. తనేంటంటే ఇంత చేసుకొని ఆ చిన్న దగ్గర ఎందుకు కాంప్రమైజ్ అవ్వడం అన్నట్టు ఉంటారు. బట్ నేను అంటే తనకేంటంటే హ్యాంగింగ్ లైట్స్ లేకపోతే ఆ వైరింగ్ పెట్టుకొని స్ట్రిప్స్ లాగా ఏమన్నా పెట్టాలి అన్నట్టు. యాక్చువల్‌గా ఇంకా పనుందండి. మేము లెగ్స్ దగ్గర కూడా లైటింగ్ స్ట్రిప్స్ అవి పెడదాం అనుకున్నాం. బట్ మా ఫోకస్ అంతా ప్రెజెంట్‌కి ఎల్ఆర్ మీద ఉండడం వల్ల ఇంకా అంత ఎక్కువ డీటెయిలింగ్ అయితే చేయలేదు. సో, యాహ్! ఇక్కడ లైట్స్ ఎక్కడెక్కడ పెట్టాలి 3 ఉన్నాయి కదా! ఈక్వల్ మెజర్‌మెంట్‌లో పెట్టాలన్నట్టు పాయింట్స్ చూసుకొని అంతా నీట్‌గా చేసుకుంటున్నాం అనమాట. అండ్ మీ హస్బెండ్‌కి ఇదంతా ముందే వచ్చా వర్క్ అంటే ఏం తెలీదండి. తను ఇప్పుడే ఫస్ట్ టైం చేయడము. ఈ కార్పెంటరీ కటింగ్ అయినా వాటెవర్ అన్నీ ఐడియా బట్టి ఇలా ఇలా చేయొచ్చు, ఇలా ఇలా అనుకోవచ్చని చేసిన రెనోవేషన్సే మా ఇంట్లో ప్రతీదీ. నాకే చాలా హ్యాపీగా అనిపిస్తది. అంటే నేనెప్పుడు తనని చిన్న చిన్న రిపేర్స్ ఇవన్నీ చేయడం చూశాను గానీ, ఇంత డీటెయిల్ రెనోవేషన్ నేను తన నుంచి ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మా హౌస్ చేస్తున్నప్పుడే నేను కూడా చూడ్డం అనమాట ఫస్ట్ టైము. సో, ఆహ్, అప్రిషియేట్ చేస్తూ అలా సెల్ఫ్ అప్రిషియేషన్ ఉండాలి గదా! సో, తనకి అదే బూస్టింగ్ ఇచ్చేదాన్ననమాట నేను. అలా అని విపరీతంగా ఏం పొగిడేయను. చాలా ఫాస్ట్‌గా పుష్ చేస్తా అనమాట వర్క్స్‌కి. అదొక మోటివేషన్ ఉండాలి అని అంటారు తను. సో, ఇక్కడ చూసారు కదా! బటన్స్ కూడా ప్రెస్ చేస్తే ఆన్ అవుతదనమాట లైట్స్. అలా కూడా ఉంటుంది. రిమోటే కాకుండా. సో, అవన్నీ వేశాక తెగ మురిసిపోయాం ఇద్దరం. ఇంకా పైన హ్యాంగింగ్ ప్లాంట్స్ పెట్టాలి అవి ఇవి అనుకున్నాం. యాక్చువల్‌గా ఏంటంటే పైన ఐరన్‌వి ఉన్నాయి కదా! సో, అవేంటంటే కొంచెం లెంత్ ఉంటే బాగుండేది అనిపించింది మాకు. బట్ ఎట్ ద ఎండ్ మళ్ళీ కిందకి టూ మచ్ లెంత్ రెడ్యూస్ అయిపోతదేమో టేబుల్ ఏసాక అని మాకు అనిపించింది. బట్ ఇనీషియల్‌గా అలా అనిపించింది పైకుందేమో అని. బట్ లేటర్ ఆన్ బానే అనిపించింది. అండ్ ఇక్కడ అసలు మెయిన్ పార్ట్ అనమాట. ఇప్పుడు మన ఆ హాలోదంతా కింద క్రియేట్ చేసాం కదా! అది ఫిల్ చేయడానికి మనకి ఇలాంటి ఎండీఎఫ్ వుడ్స్ ఏవో ఉంటాయి కదా! అండ్ ఇక్కడ అవి కూడా చాలా ఎక్స్‌పెన్సివ్ అవుతున్నాయండి. ఓన్లీ లోపల ఎండీఎఫ్ వుడ్స్ వాటికే మాకు €100 దాకా అయిపోతుంది. ఇక చూసారు కదా! పర్ మీటర్ స్క్వేర్ ఎంతో €14 ఉందనమాట. అది కూడా థిక్‌నెస్ బట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్. అండ్ మనకి కావాల్సిన మెజర్‌మెంట్స్‌కి తగ్గట్టు చాలానే అయిపోతుంది. మేము దానివల్ల చాలా డేస్ ఆపేసాం. ఏం చేయొచ్చు? మనకి కింద ఉన్న ఓల్డ్ ఫర్నిచర్‌తో ఏమన్నా చేయొచ్చా? ఏంటని చాలా ఆలోచించాం. సో, దానికి చెప్తాను మీకు ఏం చేసామో. పైన ఇలా న్యాచురల్ ప్లాంట్స్ మనీ ప్లాంట్స్ కావాలని నాకు ఉండేదనమాట. సో, పాట్స్ తెచ్చి అంతా రీసెట్ చేశాను. బట్ ఎట్ ద ఎండ్ అక్కడ ప్లాంట్స్ గ్రో అవ్వడానికి స్కోప్ లేదు, ఇరుకైపోతుందని ఆర్టిఫిషియల్ ప్లాంట్స్‌కి వెళ్దామని అనుకున్నాను. కాఫీ బార్ కంప్లీట్ అయ్యేలోపే మేము చైర్స్ అవన్నీ చాలా ఆలోచించుకొని ఎతుకుతూ ఉంటాం కదా! దాని రిలేటెడ్ అన్నీ. సో, చైర్స్ ఏంటంటే మనకి బార్‌గా ఉండే చైర్స్ డిఫరెంట్‌గా ఉంటాయండి. లైక్ సింగిల్ స్టాండ్ వచ్చి రొటేటబుల్ లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్‌లో నేను అంతకుముందు ట్రిపుల్ ఎక్సెల్‌లో చూసినవి కూడా మీకు షేర్ చేశాను. సో, దాని మీద మేము చాలా డేస్ ఈ పనిలో పడి ఇవన్నీ చూసుకోవడంలో, ఆన్‌లైన్ బయట వెతకడంలో
మాకు అనిపించింది ఏంటంటే కొంచెం డీప్గా ఆలోచిస్తే సింగిల్ స్టాండ్ సెంటర్లో ఉండి పైన సీట్ కుషన్ మూవ్ అవుతూ ఉంటుంది కదా, అలా ఉన్నవి ఏంటంటే స్టెబిలిటీ కొంచెం తక్కువ ఉన్నాయి అనమాట. లైక్ పడిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మేము పర్సనల్గా చూసింది కానీ మా స్టడీలో అంటే అవి కరెక్ట్ కాదని నేను చెప్పను. మాకు అనిపించింది ఏంటంటే పిల్లలు గబుక్కున దాని మీద ఎక్కి దిగే ప్రాసెస్లో అది గబుక్కుని కిందకి పడిపోతుంది, అలా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, స్టెబిలిటీ తక్కువ ఉంది. సో అలా ఆలోచించుకున్నాం. సో పిల్లలు ఎదగడానికి చాలా టైం ఉంది, బట్ స్టిల్ వాళ్ళు కూర్చోడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. అండ్ అంతకి 2 వీక్స్ ముందేమో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అలానే జరిగిందనమాట. దక్షిత్ ఆల్మోస్ట్ పడిపోయాడు వాళ్ళ ఇంటి దగ్గర చైర్ పై నుంచి. సో నాకు అది మైండ్లోకి వచ్చి ఇంకా మా హస్బెండ్ నేను అనుకున్నాం, ఓకే మనకి హై చైర్స్ ఉండాలి, బట్ మన థీమ్కి సెట్ అవ్వాలి, అండ్ ఇంకొకటి స్టెబిలిటీ ఉండాలి, సో లుక్ వైజ్ బాగుండాలి. అండ్ మాకు మీరు చూస్తే డైనింగ్ ఏరియా అంతా వుడెన్ థీమ్కి వెళ్ళాను నేను, వుడెన్ అండ్ వైట్ థీమ్కి. సో దాని పక్కనే బార్ కౌంటర్ ఉంటుంది కాబట్టి వీ థాట్ బార్ కౌంటర్లో కూడా కలర్ కాంబినేషన్ అంతా వుడ్ డార్క్ గ్రే ఈ కాంబినేషన్లో ఉండాలి ప్రతిదీ అన్నట్టు నేను అన్నీ అదే థీమ్లో తీసుకున్నాను. మీరు చూస్తే పైన బ్లాక్ కానీ వుడ్ కానీ సైడ్ వచ్చినవి కానీ అన్నీ ఆ థీమ్లోనే ఉంటాయి. సో చాలా వెతగ్గా నాకు ఇంట్లో రతన్ ఈ ఉంటుంది కదా ఫర్నిచర్, మాది హాల్వేలో కూడా అంతా రాటన్ ఏదో అంటారు కదా, గ్రిల్స్ టైప్ ఇప్పుడు మీరు చూస్తే చైర్స్కి ఆ ప్యాటర్నే నా హాల్వే ఫర్నిచర్ అవన్నీ కూడా ప్లాన్ చేసుకున్నా. సో ఫైనల్లీ ఆల్ టుగెదర్ మాకు ఈ చైర్స్ పర్ఫెక్ట్గా అమెజాన్లో దొరికాయి. ఇక్కడేనండి జర్మనీ అమెజాన్లో దొరికాయి అనమాట. సో అందులోనే తీసుకున్నాము. అరౌండ్ 125 130 యూరోస్ పడినాయి అనమాట 2 చైర్స్ కలిపి. ప్రైస్ వైజ్ కానీ స్టెబిలిటీ కానీ అంటే చూద్దాము, లేకపోతే రిటర్న్ పెట్టేద్దాం బాగోకపోతే అనుకున్నాం. బట్ ఆల్ టుగెదర్ చాలా బాగుంది కూర్చున్నప్పుడు కానీ. సో ఇక్కడ చూసారా సేమ్ ఇదే రాటన్ అంటే ఆ పైన హోల్స్గా ఉంది కదా, ఆ ప్యాటర్న్ అలా అంటారనమాట. సో మంచిగా వెనకాల సపోర్ట్ ఉంది నడుముకి, కింద కూర్చోడానికి మనకి లెదర్ కుషన్స్ లాగా వచ్చాయన్నమాట. మనకి స్టెబిలిటీ ఉంది, కాలు పెట్టుకోవడానికి ఉంది. ఆల్ టుగెదర్ మాకు అవి బాగా సెట్ అయ్యాయి అనిపించింది. సో ఆ చైర్స్ అయితే సెట్ చేసుకొని ఫైనల్లీ ఉంచేసుకున్నాం అనమాట. అండ్ మీరు ఇక్కడ చూసారు కదా సెంటర్లో కూడా మా హస్బెండ్ ఒకటే వేశారు వుడ్ది. సో ఇప్పుడు దీనికి ఫ్రేమ్ కట్టాలన్నమాట. సో దీనికి మనం MDF అవి వుడ్ తీసుకుందాం అని అనుకున్నాం. మేము హాల్వే ఫర్నిచర్ ఒకటి సైడ్ బోర్డ్ ఉంది కదా హాల్వేలో, దాన్ని DIY చేసామన్నమాట. సో అది DIY చేసినప్పుడు మాకు మిగిలిన కొన్ని వుడ్ ప్లాంక్స్ ఉన్నాయి. సో మా చేతిలో పని మేము చేసేదే కదా అని చెప్పి మా హస్బెండ్ కింద మాకు ఏవైతే లెఫ్ట్ ఓవర్ వుడెన్ పీసెస్ ఇవన్నీ ఉన్నాయో వాటంతటిని కొంచెం స్ట్రాంగ్గా గట్టిగా హెవీగా ఉన్నవి తీసుకొని వాటన్నిటితో వాటినే మనం వేసి, మాకు బయట వచ్చే లేయర్ వేరే ఉంటుంది అనమాట. కొంతమంది MDF పైన పెయింట్ కానీ ఏమన్నా వేసేసుకుంటారు డైరెక్ట్గా, బట్ మేము బయట ఇంకా వుడ్ ప్యానెల్స్ అటాచ్ చేసుకోవాలని అనుకున్నాం. సో లోపల ఏది ఉంటే ఏంటి స్ట్రాంగ్గా ఉంటే చాలు కదా అన్నట్టు మా దగ్గర లెఫ్ట్ ఓవర్ వుడ్ పీసెస్ తీసుకొని వాటిని మనం లోపల ఆల్రెడీ వుడ్ స్టాండ్స్తో పెట్టాం కదా దానికి సపోర్టింగ్ నెయిల్స్ వేసుకొని దానికి అటాచ్ చేస్తున్నారనమాట. సో వీడియోలో క్లియర్గా చూపిస్తాను, ఒకసారి అయితే చూడండి మీకు ఐడియా వస్తుంది. ఓకే పెట్టి ఇది చూస్తే ఇటు సైడ్ 2 ముక్కలు జాయిన్ చేసాం కదా, అండ్ అక్కడ పొడుగ్గా ఉండడానికి కూడా మేము చాలా కట్ చేసుకొని మా హస్బెండ్ వెనకాల సపోర్టింగ్ వుడ్ యాడ్ చేసి అవన్నీ ముక్కలు మీకు కనిపిస్తున్నాయి లేదో. సో ఎగ్జాక్ట్గా దాన్ని లెంత్ వచ్చేలాగా అన్నీ అరేంజ్ చేసుకొని అవి మొత్తం బ్యాక్ సైడ్ ఉన్న వుడ్కి సపోర్టింగ్ స్క్రూస్ వేశారనమాట. అండ్ ఇదంతా కొంచెం స్ట్రాంగ్ వుడ్ అండి, ఎందుకంటే మనం అక్కడ లెగ్స్ పెట్టుకుంటాం కదా లోపల తన్నిన పైన మనం ఎంత బరువు పెట్టినా కొంచెం స్టేబుల్గా ఉండేలాగా కొంచెం బరువైన తీసుకొని యాడ్ చేసుకున్నాం. మేము అదే అనుకున్నాం బయటకు ఉండే 100 యూరోస్ వరకు దానికే అయ్యేదేమో, కింద ఉన్నవి పడేయలేక దాన్ని ఎలాగోలా DIY చేయాలి కదా, సో దాన్ని ఇక్కడ ఇలా యూజ్ చేసామన్నమాట. సో మీ దగ్గర ఏదైనా స్ట్రాంగ్ది ఓల్డ్ ఫర్నిచర్ ఉన్నా అవి కూడా తీసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మేము బ్యాక్ సైడ్ అయితే జస్ట్ డమ్మీ మనకు అంత పని అవసరం ఉండదు కాబట్టి మా ఓల్డ్ ఫర్నిచర్కి బ్యాక్ సైడ్ ఏదైతే ఉంటుందో పాతది అవి తీసుకొచ్చి థిన్ MDF షీట్స్ అనమాట, మరీ థిన్ కాదు,
సో వాటిని ఇక్కడ యూజ్ చేసాం. మీకు చూస్తే తెలిసిపోతుంది ఆ కలర్ అదంతా డిఫరెంట్గా ఉంటుంది. సో దీనికి మళ్ళీ మనం ఏదైనా బయట వేసుకోవచ్చులే అన్నట్టు దాన్ని ఆ లోపల దాన్ని అలా కంప్లీట్ చేసామన్నమాట. స్క్రూస్ అవన్నీ యాడ్ చేసి, సో మా దగ్గర ఉన్నవి కొన్ని యాడ్ చేసుకుంటూ స్లోగా చేస్తూ వచ్చాం. సో అవి 2 పీసెస్ ఉంటే ఎగ్జాక్ట్గా మా లెంత్కి సరిపడా వచ్చాయన్నమాట. ఏదో మా కోసమే ఉన్నట్టు కిందకెళ్ళి అవన్నీ పీక్కొని వచ్చి పైన ఇలా అటాచ్ చేసాము. మేమైతే బ్యాక్ స్పేస్ కొంచెం తక్కువ వదులుకున్నామండి. పైన మనకి ప్లాట్ఫామ్ ఒక 60 సెంటీమీటర్స్ ఉంటే ఆల్మోస్ట్ ఒక 3/4 ఫ్రంట్కి వదులుకున్నాం అనమాట. ఎందుకంటే చైర్స్ లోపలికి పెట్టుకుంటాం అండ్ మనం కూర్చున్న కాళ్ళు కంఫర్టబుల్గా ఉండేలాగా మనకి పైన సిట్టింగ్ అంతా చూసుకొని అలా సెట్ చేసుకున్నాం. ఇక్కడ తను అదే నుంచొని చెక్ చేస్తున్నారనమాట. ఇప్పుడు అదంతా సెట్ చేసాం కదా, ఇప్పుడు బయటికి మనకి ఏదైతే కావాలో దానికి చూసుకోవాలి. అండ్ ఇక్కడ ఒక చిన్న మీకు ఏమంటారు ప్రైస్ తగ్గించుకోవాలి అని అనుకున్నప్పుడు మీరు ఎండిఎఫ్కి డబ్బులు పెట్టారనుకోండి, ఆ పైన ప్లెయిన్ స్మూత్గా సింగిల్ పీస్ ఏమన్నా దొరికితే మీకు పైన పీల్ అండ్ స్టిక్ కానీ లేకపోతే పెయింట్ కానీ వాట్ ఎవర్ మీకు ఎలా నచ్చితే ఆ డిజైన్ పెట్టుకోవచ్చు. బట్ మేము అది బయట ఏమంటారు ఆల్రెడీ ఉన్నవి యూస్ చేసాము. అండ్ మాకు ఇలా వుడ్ ప్యానలింగ్ కావాలి, లైక్ ఈ పర్టికులర్ ప్యాటర్న్ మాకు డైనింగ్ ఏరియాకి సూట్ అవ్వాలి కాబట్టి వుడ్ ప్యానెల్స్ ఎలానో వేయాలనుకున్నాము. సో అందుకనే లోపల ఏదన్నా ఓకే అన్నట్టు. అండ్ ఈ వుడ్ ప్యానెల్స్ మనకి ఓబిఏ, హార్న్బాగ్, అమెజాన్ ఎక్కడైనా దొరుకుతాయండి. డిఫరెంట్ బ్రాండ్స్తో ఉంటాయి ప్రైజెస్లో కూడా. మేము ఇవి హాల్వేలో వేసాం కదా, ఏమంటారు యాకే హ్యాంగర్ లాగా. సో దానికి దీనికి కలిపి ఒక 2 మీటర్వి ఒక 2 తెచ్చుకున్నాం అనమాట. దాన్ని అకార్డింగ్లీ ఇక్కడ సైజ్కి తగ్గట్టు కట్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ మా హస్బెండ్ చేసిన ఒక చిన్న మిస్టేక్, అంటే తొందరపాటులో పెట్టేశారనమాట మర్చిపోయి. యాక్చువల్గా ఇప్పుడు తను ఏవైతే హోల్స్ డ్రిల్ చేస్తున్నారో అవి నెయిల్స్ వేసి ఆ సెంటర్ దానికి సపోర్టింగ్ వేయడానికి. మీరు తను చూపించినట్టు ఇలా వుడ్ దానికి వేయొద్దు పైన, ఎందుకంటే మళ్ళీ అదంతా ఫిల్ చేయాలి. ఆ ఫిల్లర్ తెచ్చుకొని ఎగ్జాక్ట్గా మళ్ళీ రాదు. మనకి సెంటర్లో లోపల బ్లాక్ది ఉంటుంది కదా, దాని నుంచి దానికి హోల్స్ వేసుకోవచ్చు, అలా కనిపించదు. నేను తనకి చెప్పే ప్రాసెస్లో ఈలోపు తను ఫస్ట్ హోల్ వేసేసారనమాట. ఇంకా అది వేసినందుకు ఇవి కూడా కంటిన్యూ చేసేసారు. యాక్చువల్గా బ్లాక్ దాని నుంచి లోపలికి స్క్రూ వేసేస్తే మనకి అసలు ఏం కనిపించదు, ఇంకా ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. సో దీన్ని దానికి అటాచ్ చేసేలాగా మనకి ఎన్ని అయితే బెటర్ అనుకుంటామో అన్ని స్క్రూస్ వేసి దానికి అటాచ్ చేసేసుకోవచ్చు. సో అలా మనకి ఫ్రంట్ ప్యానెల్ అయితే కవర్ అయిపోతుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మీరు కావాలంటే సేమ్ వేసుకోవచ్చు, బట్ మా దగ్గర అది సరిపోలేదు హాల్లోనూ ఇక్కడ వేసాక. సో బ్యాక్ సంథింగ్ అదర్ ఎల్స్ ఏదన్నా వేసుకోవచ్చు అనమాట. మనకి ఇంకా చాలా షీట్స్ దొరుకుతాయి. అండ్ ఇక్కడ మా హస్బెండ్ ఆనందం చూడండి ఎలా చూసుకుంటున్నారో అది అయ్యాక. అండ్ ఫైనల్లీ ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది. లోపల మనకి వుడ్ కలర్ ఉన్నదంతా మేము డార్క్ గ్రేతో పెయింట్ కూడా చేసేసాము. అండ్ చైర్స్ అన్ని సెట్ చేసాము. సో ఆ సైడ్ కనిపించే మనకు వుడ్ దానికి మనకి బయట విడిగా స్ట్రాప్స్ దొరుకుతాయి అనమాట ఎగ్జాక్ట్ కలర్లో. ఇంకా అవి తెచ్చి తను అంతా స్టిక్ చేసి సెట్ చేశారు. ఆ క్లిప్పింగ్ నేను ముందు బ్లాగ్లో షేర్ చేశాను, ఇక్కడ లేదనమాట, డిలీట్ అయిపోయింది. అండ్ ఫైనల్లీ ఇంకా కాఫీ మిషన్ మంచిగా ఏమైనా డెకార్ చేసుకోవచ్చు లేటర్ ఆన్. సో లైటింగ్ అది పెట్టాక నైట్ వ్యూలో ఇలా కనిపిస్తుంది అనమాట. కలర్స్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇలా సింపుల్గా మా బార్ కౌంటర్ అయితే మాకు నచ్చినట్టు మేము డిజైన్ చేసుకున్నాము. ఇవన్నీ మనకి హార్న్బాగ్ అక్కడక్కడ దొరుకుతాయి. అండ్ ఎక్కడెక్కడ ఏం కొన్నామో అవన్నీ కూడా డీటెయిల్స్ మీకు క్లియర్గా షేర్ చేశాను కదా. సో సింపుల్గా మా బార్ కౌంటర్ ఇలా, కాఫీ బార్ కౌంటర్ ఇలా కంప్లీట్ చేసుకున్నాం. మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియోలో మెన్షన్ చేసిన డీటెయిల్స్ కాకుండా ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి, లేదా కమెంట్స్లో అడిగినా నేను షేర్ చేస్తాను. సో చాలా రోజుల నుంచి మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు సారీ. ఒక చిన్న వర్క్స్ వల్ల మేము చేయలేకపోయాం. అండ్ కాళ్ళ దగ్గర మీరు లైటింగ్ స్ట్రిప్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందన్నమాట. సో అవన్నీ లేటర్ ఆన్ చేస్తాం మేము. యాజ్ ఆఫ్ నో ఇక్కడితో పాజ్ చేసామన్నమాట దీన్ని. సో ఇలా మనకి వార్మ్ లైట్స్ వస్తాయి, చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఇది మీకు నచ్చి ఎవరికైనా యూజ్ అవుతుంది షేర్ చేయాలనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన రెనోవేషన్ వీడియోస్ అన్నిటికీ నేను ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. సో ఎవరికైనా కావాలంటే తప్పకుండా చెక్అవుట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ టేక్ కేర్.